మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి వేడుకలు జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో బోయినపల్లిలోని బాపూజీ నగర్లో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్, పలువురు నేతలు ముఖ్య అతిథిగా హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్, కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్, ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వమే మూఢనమ్మకాలకు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వారు ప్రజలను చైతన్యపరిచిన తీరును, చదువు ప్రాముఖ్యతను తెలుసుకుని వారు చదువుకోవడంతో పాటు మహిళలు కూడా చదువుకోవాలని చెప్పిన వారి గొప్పతనాలను, జ్యోతిరావు పులే దంపతులు చేసిన కృషిని నేటి తరాలు ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్త ఓం ప్రకాష్, నాయకులు బలవంత్ రెడ్డి, సదానంద్, శరత్ తదితరులు పాల్గొన్నారు. మహిళా 33లో మీ భార్యకి ఛాన్స్ రావచ్చు. తప్పకుండా అందరము పైకి రావాలి. చాలా సంతోషం. బీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన మంత్రిని కూడా కలుద్దాం, అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కలుద్దాం, ఎంపీ గారిని కలుద్దాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలుద్దాం. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఇద్దరి అనుసంధానాలతోటి వారి సహకారంతో కంటోన్మెంట్ లో భారీ ఎత్తున పెద్ద ఎత్తున బీసీ భవనం, ఆ భవనం అందరికీ ఉపయోగపడేగా ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, మైనార్టీలే కాదు, ఓసీలకు కూడా ఉపయోగపడేట్టు ఇవి నిర్మాణం చేద్దామని మేము ముందుకు వెళ్దామని మనం అందరం ఆశిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో మరి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి పురస్కరించుకొని ఇక్కడ బీసీ మిత్రులందరూ కూడా, నా తోటి మిత్రులందరూ కూడా, బీసీ ప్రజా చైతన్య వేదిక మిత్రులందరూ కూడా, మరి మన బీసీ సోదరులు, మా బీసీ నాయకులు, మరి కుల సంఘ నాయకులు ఎంతోమంది కృషి కావచ్చు. మా అందరి కృషి వల్ల 42% డిక్లరేషన్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మరి కేంద్ర ప్రభుత్వం అక్కడ మరి 42% బిల్లును పాస్ చేయకుండా ఆపింది అక్కడ. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు భారతదేశంలో అత్యధికంగా ఉన్న 60% ఉన్న బీసీలు, మరి మేము కడుతున్న ట్యాక్సులతోటి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారు కావచ్చు, అందరూ మా కష్టంతో బతుకుతూ మేము ఒక ఉద్యోగం కష్టపెడితే మేము 60% ఉన్న మా 60%ని కుదించేసి 42 చేసి అయినా కానీ మేము ఒప్పుకుంటున్నాం. ఆ 42% కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును పాస్ చేసి మాకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించి, మరి మా హక్కులు మాకు కల్పించి మా చట్టసభల్లో మాకు రిజర్వేషన్ ఇచ్చినట్టయితే ఈరోజు మాకు అన్ని పార్టీలు కూడా చిన్న చూపు చూస్తున్నాయి. బీసీలను ఓట్లు వేసుకొని ఓట్లు మావి సీట్లు వాళ్ళే అన్నట్టుగా ఎక్కడేసానికి ఒక్కడక్కడే ఉంది. మరి ఈరోజు కంటోన్మెంట్లో గత 13 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తున్న బీసీ ప్రజా చైతన్య వేదిక డిమాండ్ ఒకటే, ఈరోజు 42% ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, మాకు రావాల్సిన వాట మాకు దక్కాల్సిందే, మేమెంతో మా వాటా మాకంత ఇవ్వాల్సిందే. అలాగే కంటోన్మెంట్లో కూడా మాకు ఒక బీసీ భవనం కావాలని చెప్పేసి మేము ఒక డిమాండ్ పెట్టాం. అలాగే సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే గారి కూడా పాఠ్యం పుస్తకాలలో చేర్చి వాళ్ళ చరిత్ర, మరి భారతదేశం అంతా వాళ్ళు కృషి చేసిన దాన్ని అందరికీ తెలిసేలాగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అధ్యక్షులు నూరు భాషా దూదేకుల సంక్షేమ సంఘం, అదేవిధంగా ఆల్ ఇండియా దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ ఫోరం, ప్రత్యేకంగా మా సోదరులు శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి జ్యోతిబా పూలే యొక్క జయంతి సందర్భంగా నేను రావటం జరిగింది. ఈ సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమం చేయడం మంచిది. జ్యోతిబా పూలే గురించి 2 ముక్కలు చెబుతాను నేను. జ్యోతిబా పూలే అంటే మన యొక్క భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహాత్ముడనే బిరుదు ఆయనకి వచ్చింది. అదేవిధంగా జ్యోతిబా పూలే అంటే మొత్తం జాతికి, యావత్ జాతికి ఆయన పితామహుడు. ఎందుకు పితామహుడు అంటే ఆయన ఎన్నో సంఘ సంస్కరణలు చేశాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు. కులానికి, జాతికి, అందరికీ కూడా వన్నీ తీసుకొచ్చాడు. 199వ జయంతి ఈరోజు పండుగ వాతావరణం చేసుకున్నాం. అందరం కలిసి మా కమిటీ, బీసీ సంఘం కమిటీ అందరం కలిసి విజయవంతం చేసినాం. జై బీసీ, జై బీసీ. అందరు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మన బీసీ బృందం కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరు సోదరుమణులు వచ్చి చాలా సంతోషకరమైన విషయం. మేము కోరింది ఒకటే, మా కంటోన్మెంట్లో కనీసం బీసీ భవన్ కావాలన్నా, ఎందుకంటే చిన్నపిల్లలు ఫంక్షన్ చేసుకోవాలన్నా, చిన్న
మ్యారేజ్ చేసుకోవాలని ఇబ్బంది అవుతుంది. ఒకటి జ్యోతిరావు పూలే చౌరస్ ఒకటి నామకరణం చేయాలని మా బీసీ బృందం ద్వారా నా యొక్క మన జై బీసీ.